హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు ఒక స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. చాలా రోజుల క్రితం కొనేసి ఉంచుకున్నాను. అంటే ట్రెండ్స్లో ఇలా బట్టలు గట్ట మనం కొంటాం కదండి, షాపింగ్ చేసేటప్పుడు గిఫ్ట్లు పెడుతుంటారు కదా, దీనికి కూడా డబ్బులు కట్టించుకుంటారు. అలా వచ్చిందండి ఈ కుక్కర్ అయితే. స్టెయిన్లెస్ స్టీల్ బటర్ఫ్లై కుక్కరు, 5 లీటర్స్ది. చాలా బాగుంది. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, అంటే యూజ్ చేసుకుందామని ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్నది, కానీ అల్యూమినియం కుక్కర్లు అయితే ఉన్నాయి, 5 లీటర్స్ 3 లీటర్స్వి గట్రా. ఇప్పుడు ఇది స్టీల్ది ఉంది కదా, తీసేసి యూజ్ చేసుకుందామని తీస్తున్నాను. చూడండి, స్టీల్ అయితే చాలా బాగుంది. నా దగ్గర అల్యూమినియం కుక్కర్లు కూడా మార్చేద్దాం అనుకుంటున్నానండి. అన్నీ స్టీల్వి తీసేసుకుందాం అనుకుంటున్నాను. అది టైం చూసుకొని వెళ్ళి మార్చుకోవాలి. అందాక ఇది ఉంది కదా, యూజ్ చేద్దాం అనేసి ఈరోజైతే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంది. 5 లీటర్స్ది, చాలా బరువు ఉందండి. ఏది వండుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా స్టీల్ కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు అందరూ స్టీలే కదండి ప్రిఫర్ చేస్తున్నారు, అల్యూమినియం వాడకూడదని చెప్తున్నారు కదా, అందుకనేసి నేను కూడా ఇలా స్టీల్వి వాడుకుందామని అనుకుంటున్నాను. అందుకే ఇది తీసి ఓపెన్ చేస్తున్నాను. ఇంకా యూజ్ చేసుకుందాంలే, ఇంకెందుకు అనేసి. వెయిట్ అయితే చాలా బరువు ఉందండి, చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇందులో నేను ఒక పాయసం చేద్దాం అనుకుంటున్నానండి, దేవుడికి పెట్టేది. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు స్వీట్ చేసుకుంటే మంచిది కదండి. చూడండి, చాలా బాగుంది కదా. మీకు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే శనగపప్పు పెసరపప్పు కలిపి పాయసం చేస్తున్నానండి. ఫస్ట్ స్వీట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. దేవుడు ప్రసాదంగా చేసుకుంటాం కదండి, అది 1 కప్పు శనగపప్పు అయితే తీసుకున్నాను. ఫస్ట్ కుక్కర్ని అయితే నీట్గా క్లీన్ చేస్తానండి, కొత్తది కదా ఓపెన్ చేసాము. నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత 1 కప్పు ఇలా శనగపప్పు అయితే తీసుకున్నానండి, కుక్కర్లో వేసుకున్నాను. తర్వాత అదే కప్పులో కొద్దిగా ఒక 2 స్పూన్ల అంత పెసరపప్పు అయితే వేసుకున్నానండి. చూడండి, పాయసం కొంచెం చిక్కగా రావడానికని పెసరపప్పు అయితే నేను వేసుకుంటున్నానండి. ఇంకా బియ్యం కూడా వేసుకోవచ్చు, తర్వాత గోధుమ నూక కూడా వేసుకోవచ్చు, సేమియా సగ్గుబియ్యం ఏదైనా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇలా పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు శనగపప్పు వేసుకున్నాను కదా, చక్కగా వాటర్ వేసి 2-3 సార్లు అయితే కడిగేసుకుంటాను. చూడండి, ఫస్ట్ అయితే ఇలా 2-3 సార్లు వాటర్ వేసి కడిగేసుకున్నాను. తర్వాత మంచినీళ్ళు వేసుకుంటున్నానండి. చక్కగా పప్పులు ములిగే వరకు వాటర్ వేసేయాలండి. చూడండి, మనం వేలు పెట్టి ఇలా చూసుకోవాలండి, ఆ గీత వరకు
చూడండి అక్కడ వరకు వాటర్ వచ్చేలాగా కుక్కర్లో వేలు పెట్టి చూసుకోవాలండి. అలా వేసుకుంటే సరిపోతుంది. చక్కగా వాటర్ అయితే వేసేసాను. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసి పెట్టేస్తున్నాను. చూడండి కొత్త కుక్కర్లో పాయసం చేస్తున్నాను. దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెడతాం కదా, అది శనగపప్పు పాయసం. శనగపప్పు పెసరపప్పు కలిపి చేసుకుంటున్నాను పాయసం. చక్కగా ఇలా స్టవ్ అయితే వెలిగించేసాను. అవి ఉడికేలోపు బెల్లం అయితే ఇలా తురిమేసుకొని ఒక ఇంత తీసుకున్నానండి. బెల్లం అయితే 1/2 కప్పు. కొద్దిగా కదా చేస్తున్నాము. సరిపడినంత బెల్లం తీసుకొని తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత విజల్ అయితే ఒక 5 6 కొట్టించానండి. చక్కగా మెత్తగా పప్పు అయితే ఉడికిపోయింది. శనగపప్పు పప్పులాగే తగలాలండి, కుక్ అయిపోవాలి నీట్గా. చూడండి ఇలా పట్టుకుంటే శనగపప్పు ఇలా మెత్తగా ఉండాలి. మొత్తం పేస్ట్ అయిపోకూడదు, పప్పులాగా తగలాలి. చూడండి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు శుభ్రంగా ఇలా కలిపేసుకొని ఇందులోకి 1 గ్లాసు పాలు అయితే తీసుకుంటున్నానండి. చిక్కటి పాలు 1 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. పాలు వేసేసి ఇలా చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా పాలు వేసాక ఉడకనివ్వాలి. ఈలోపు ఒక 2 ఇలాచీ తీసుకున్నాను, పౌడర్ చేసేసి ఇందులో వేసేసాను. తర్వాత కొద్దిగా కాజు, తర్వాత కిస్మిస్ తీసుకున్నాను. చూడండి బాగా ఉడికిపోయింది, పాలు కూడా బాయిల్ అయిపోతున్నాయి. తర్వాత ఇప్పుడు బెల్లం అయితే వేసేసుకోవాలి. బెల్లం వేసేటప్పుడు లాస్ట్లో వేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే పాలు విరిగిపోతాయండి. స్టవ్ ఆన్లో పెట్టుకొని బెల్లం వేసామంటే పాలు వేసిన తర్వాత పాలు అయితే విరిగిపోతాయి బెల్లం వేసాక. అందుకు స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం వేసేయాలి. వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. తర్వాత కాజు కిస్మిస్ని అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని. చూడండి చక్కగా నెయ్యిలో కాజు కిస్మిస్ అయితే ఇలా వేపుకుంటున్నాను. చక్కగా వేగిపోయాయి. అది ఇందులో వేసేసుకుంటున్నాను పాయసంలో. వేసేసి శుభ్రంగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక్క 1 మినిట్ కొంచెం అలా కలుపుతూ స్టవ్ ఆన్లో పెట్టుకోవాలి, చిన్న మంట మీద. చూడండి పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది. ఎక్కువసేపు మరి బాయిల్ చేయకూడదు, ఎందుకంటే బెల్లం వేసాం కదా, పాలు అయితే విరిగిపోతాయి. పాయసం అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకున్నాను. చూడండి బౌల్లో చక్కగా ప్రసాదంగా అయితే పెట్టుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.